సో ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ సెమిస్టర్లో పేపర్ 6లో యూనిట్ 4లో ఇంపార్టెంట్ గౌస్ జోర్డాన్ మెథడ్. మీకు క్యాలే హామిల్టన్ థియరము, క్యారెక్టరిస్టిక్ రూట్స్, వెక్టర్స్ ఇవ్వనప్పుడు గాస్ జోర్డాన్ మెథడ్ కానీ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ కానీ ఇస్తారు. సో బాగా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం గాస్ జోర్డాన్ మెథడ్. సో ఇప్పుడు మనం ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ముందు రాసుకోవాలి. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఏం ఇచ్చారు ఈక్వేషన్స్? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2z = 4. ఇంకేం ఇచ్చారు? 2x మైనస్ వై ప్లస్ 3z = 9, 3x మైనస్ వై మైనస్ z = 2. అలా 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. మనం సాల్వ్ చేయాలి బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్. సో ఈ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇచ్చిన, గౌస్ జోర్డాన్ మెథడ్ ఇచ్చిన ఒకటే వర్కింగ్ రాయాలి. ఫస్ట్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాసుకోవాలి. తర్వాత ఏం రాయాలంటే ది అబౌవ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ది అబౌవ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ can be written in matrix form as follows. Matrix form as follows. Matrix form లో రాసుకోవాలి. సో మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటి అంటే చూడండి, x కోషెంట్ 1 1 2 1 1 2 2 -1 3 3 -1 -1 into x y z is equals to 4 9 2. అలా మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవాలి. సో చూడండి 1 1 2 2 -1 3 3 -1 -1 into x y z = 490. సో ఇది ఏ రూపంలో ఉంది? దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్, దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఇది ఏ ఫామ్లో ఉందమ్మా? ax = d ఫామ్లో ఉంది. హియర్ a = 1 1 2 2 -1 3 3 -1 -1 x = x y z d = 492. మీకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఇచ్చిన, గౌస్ జోర్డాన్ మెథడ్ ఇచ్చిన ఇక్కడ దాకా వర్కింగ్ కావాలి. ఏని కోషెంట్ మ్యాట్రిక్స్ అంటాం, ఎక్స్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం, డిని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇక్కడ ఏని కోషెంట్ మ్యాట్రిక్స్ అని, ఎక్స్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అని, దీని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని అంటాం. అలా ముందు ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇలా ఒక ఆర్డర్లో రాయాలి. అర్థమైందా? ఇక్కడ గౌస్ జోర్డాన్ మెథడ్ అడిగినప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో ఇక్కడ దాకా ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి కంటిన్యూ. సో ఇప్పుడు మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఇక్కడ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అడిగితే డెట్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ గౌస్ జోర్డాన్ మెథడ్ అడిగారు కాబట్టి డెట్ ఫైండ్ చేయగలదు. డైరెక్ట్గా మనం ఏం తీసుకోవాలంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏడి తీసుకోవాలి. ఏ ఏంటమ్మా? 1 1 2 2 -1 3 3 -1 -1 డి ఏంటి? 4 9 2. ఇలా మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని జనరల్ ఫామ్లో మార్చాలి. 1 0 0 0 1 0 0 0 1 రూపంలో మార్చుకోవాలి. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. అలా మార్చాలంటే ఫస్ట్ రో 1 ఉండాలి. ఆల్రెడీ 1 ఉంది. 1 కింద మీరు 2 0 చేసుకోవాలి. సో 2 0 అయిపోవాలి, 3 0 అయిపోవాలి. అది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ 2 ఎలిమెంట్స్ 0 చేసుకోవాలి. సో ఇది ఎప్పుడు 0 అవుతుంది? విత్ రెస్పెక్ట్ టు R1 చేయాలి. R2 రీప్లేసెస్ టు R2 - 2R1 చేయాలి. సో ఏం చేయాలి? ఇక్కడ R2 రీప్లేసెస్ టు R2 - 2R1 చేయాలి. R2 నుంచి 2R1 తీసేయాలి. అలాగే R3 రీప్లేసెస్ టు, ఇక్కడ ఈ 0 అయిపోవాలంటే R3 - 3R1 చేయాలి. అప్పుడు ఈ 2 0 అయిపోతుంది. సో చూడండి, సో మనం ఏం చేయాలి?
1 1 2 4 R2 రీప్లేసెస్ టు R2 మైనస్ 2R1 2 మైనస్ 2 0 అలాగే రెండోది అన్నిటికీ అప్లై చేయాలి -1 -2 -3 అలాగే 3 -4 -1 అంతే కదా చూడండి R2 3 మైనస్ R2 ఇంటూ R1 2 ఇంటూ 2 4 3 -4 -1 అలాగే 9 -8 1 నెక్స్ట్ ఏంటి R3 - 3R1 3 - 3 0 -1 -3 -4 -1 -3 into 2 6 -1 -6 -7 2 - 12 -10 ఇలా రాస్తాం అర్థమైందమ్మా చూడండి ఇక్కడ R3 - 3R1 3 - 3 0 -1 -3 -4 -1 -6 -7 2 - 12 -10 అలా తీసుకో అర్థమైందా ఇక్కడ ఇప్పుడు ఈ రెండు జీరో చేయాలి దీన్ని బేస్ చేసుకుని రెండు జీరో ముందు ఇక్కడ ఏం చేద్దామంటే 3 మైనస్ ఉన్నాయి కదా ఇక్కడ 2 మైనస్ ఉన్నాయి మనం మైనస్ తీసేద్దాం అంటే ఎలాగంటే R2 రీప్లేసెస్ టు R2 ఇంటూ -1 చేద్దాం అలాగే R3 రీప్లేసెస్ టు R3 ఇంటూ -1 చేద్దాం అప్పుడు ఏమవుతుంది మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి సో ఇప్పుడు ఏమొస్తుంది 1 1 2 4 0 3 1 -1 0 4 7 10 ఇలా ఎందుకు చేస్తే మనం సింప్లిఫికేషన్ కోసం మైనస్ అంటే కొద్దిగా కష్టం కదా ఇలా అయితే కొంచెం సింప్లిఫై ఈజీ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని 1 చేయాలి నెక్స్ట్ స్టెప్లో దీన్ని 1 చేయాలి సో దీని 1 ఎంత అవుతుంది R2 రీప్లేసెస్ టు R2/3 3 చేసేద్దాం అప్పుడు 1 అయిపోతుంది చూడండి ఫస్ట్ 1 ఉండాలి ఈ రెండు 0 ఉండాలి తర్వాత దీన్ని 1 చేయాలి దీన్ని ఇది అన్నట్టు అవుతుంది R2/3 చేద్దాం ఇప్పుడు ఇది ఏమొస్తుందమ్మా 1 1 2 4 0 1 1/3 -1/3 0 4 7 10 అలా దీన్ని 1 చేయాలి నెక్స్ట్ స్టెప్లో దీన్ని బేస్ చేసుకుని ఈ రెండు 0 చేయాలి 1 0 0 మధ్యలో 1 చేయాలి ఈ 1 బేస్ చేసుకుని ఈ రెండు 0 చేయాలి సో చూడండి R1 ఎప్పుడు 0 అవుతుంది R1 రీప్లేసెస్ టు R1 మైనస్ R2 చేద్దాం అప్పుడు 1 - 1 0 0 అయిపోతుంది ఇది ఎప్పుడు 0 అవుతుంది R3 రీప్లేసెస్ టు R3 మైనస్ 4R2 చూడండి 4 - 4 0 విత్ రెస్పెక్ట్ టు R2 చేయాలి సో అప్పుడు ఏమొస్తుందా ఫస్ట్ది 1 - 0 1 1 - 1 0 2 - 1/3 2 - 1/3 3 into 2 6 - 1 5/3 తర్వాత R1 - R2 4 + 1/3 3 into 4 12 + 1 13/3 అర్థమైందమ్మా ఇది నెక్స్ట్ R2 రాసేయాలి 0 1 1/3 -1/3 తర్వాత R3 - 4R2 అంటే చూడండి R3 అంటే 0 0 - 0 0 4 - 4 0 7 - 4/3 సో బై 1 రాస్తే ఏమొస్తుంది 7 into 3 21 - 4/3 21 - 4 17/3 సో ఇది ఏమొస్తుందమ్మా 17/3 అలాగే 10 మైనస్ ఆర్ మైనస్ ప్లస్ 10 + 4/3 10 + 4/3 3 into 10 30 + 4 34/3 అయిందమ్మా అలా ఓకేనా ఇప్పుడు 1 చేసాం కదా చూసారు ఇక్కడ 1 0 0 0 1 0 0 0 1 రావాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అన్నింటినీ 3తో మల్టిప్లై చేసేద్దాం అప్పుడు 3 పోవాలి ఇలా మనం సింపుల్ ఎలా సింప్లిఫికేషన్ మీరైతే అలా చేసుకోవాలి మొత్తానికి ఏ రూపంలో రావాలి 1 0 0 0 1 0 0 0 1 రూపంలో రావాలి అర్థమైందమ్మా అట్లా చూడండి చూడండి నెక్స్ట్ స్టెప్లో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేసేద్దాం R1 రీప్లేసెస్ టు R1 into 3 R2 రీప్లేసెస్ టు R2 into 3 R3 రీప్లేసెస్ టు R3 into 3 చేసాం అప్పుడు ఏమొస్తున్నామా ఫస్ట్ 3 0 5 13 3తో మల్టిప్లై చేసేస్తాం 3 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి తర్వాత 0 3 1 -1 ఇది ఏమొస్తున్నామా 0 0 17 34 ఇప్పుడు 17 34 ఉంది 17 1s 17 2s అంటే R3 రీప్లేసెస్ టు R3/17 చేసాను
అప్పుడు ఏమొస్తుందమ్మా 3 0 5 13 0 3 1 మైనస్ 1 0 0 1 2. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బేస్ చేసుకుని ఈ రెండు జీరో చేయాలి. అంటే ఇప్పుడు ఏమొస్తుంది R1 రీప్లేసెస్ టు R1 మైనస్ 5 R3 విత్ రెస్పెక్ట్ టు R3 చేయాలి. అలాగే R2 రీప్లేసెస్ టు R2 మైనస్ R3. R2 నుంచి R3 చేస్తే డైరెక్ట్ జీరో అయిపోతుంది. R1 నుంచి 5 R3 చేస్తే 5 మైనస్ 5 జీరో. ఇప్పుడు ఏమొస్తుంది సో నెక్స్ట్ కేసు చూడండి 3 మైనస్ 0 3 0 మైనస్ 0 0 5 మైనస్ 5 0 13 మైనస్ 5 ఇంటూ 2 10 13 మైనస్ 10 3. అలాగే 0 R2 మైనస్ R3 0 మైనస్ 0 0 3 మైనస్ 0 3 1 మైనస్ 1 0 మైనస్ 3. నెక్స్ట్ టైం వస్తుంది లాస్ట్ 0 0 1 2. ఇప్పుడు R1ని 3తో భాగించండి, R2ని 3తో భాగించండి. R1 రీప్లేసెస్ టు R1 బై 3 R2 రీప్లేసెస్ టు R2 బై చేసేది. అప్పుడు ఏమొస్తుందమ్మా ఏమొస్తుంది 1 0 0 1 0 1 0 మైనస్ 1 0 0 1 2. therefore ఇక్కడ చూసారా 1 0 0 0 1 0 0 0 1 రూపంలో వచ్చింది. సో ఇక్కడ x వాల్యూ 1 y వాల్యూ మైనస్ 1 z వాల్యూ 2. therefore x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు మైనస్ 1 z ఈక్వల్ టు 2. yes here this is the required solution. this is required solution. so by using Gauss-Jordan method అంటే మనం జనరల్ ఫార్ములేట్లో 1 0 0 0 1 0 0 0 1 రూపంలో మార్చుకోవాలి. ఈ మారుతుంటే ఎలాగా లాస్ట్ ఇలా మారుతుంటుంది. మారుతూ వరకు ఫస్ట్ ది x సొల్యూషన్ y సొల్యూషన్ z సొల్యూషన్. అర్థమైందమ్మా? ఇది గౌస్ జోర్డాన్. అర్థమైందా?